ఎవ్రీబడి వాంట్స్ టు బి అవుట్ దేర్. డాక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, అందరికి అసలు ఈ నీడ్ ఎక్కడి నుంచి వచ్చింది? దే వాంట్ టు బి దేర్ కాదు, దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్ బట్ టు బి దేర్. 85% ఆఫ్ ద పాపులేషన్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, 82% ఆఫ్ ద పాపులేషన్ ఒక ప్రోడక్ట్ కొనాలన్నా కూడా క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేసే ప్లాట్ఫామ్ అయిపోయింది డిజిటల్ మీడియా ఈ రోజు. డిజిటల్ మీడియా కన్నా కూడా వీడియో ప్రెజెన్స్ అండి. ఇప్పుడు చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళాలి అంటే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి మనీ పే చేస్తారు. వాళ్ళు ఎంత పే చేస్తారు? మీరు ఆఫర్ చేసేది క్రియేటర్ వర్స్ లో ఇట్స్ అ బిజినెస్ డెవలప్మెంట్ సొల్యూషన్. కామన్ మ్యాన్ కి కూడా ఇది అందుబాటులో ఉండే టూలా. సోషల్ మీడియాలో 100 వీడియోస్ పడేదాకా మనం ఎగ్జిస్ట్ అయ్యామన్న విషయమే ఆల్గరిథం కి తెలియదు. ఇది ఎవ్వరు చెప్పరు, మీకు ఏజెన్సీ వాళ్ళు చెప్పరు, ఎవరు చెప్పరు. ఎందుకంటే 100 అంటే అమ్మో 100 ఫస్ట్ స్టెప్ ఎలా అవుతుంది? ప్రోడక్ట్ అండ్ ఆల్సో సర్వీస్ ఓరియంటెడ్ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళకి కూడా లైక్ డాక్టర్స్, లాయర్స్ వీళ్ళందరికీ ఉపయోగపడుతుంటారా? ఇప్పుడు వరకు ఆల్రెడీ 300+ పీపుల్ కి వీ హావ్ క్రియేటెడ్ కాంటెంట్. మా ఒక్కొక్క బూట్ క్యాంప్ లో క్లోజ్ టు 6000+ రీల్స్ అనేవి మేము క్రియేట్ చేస్తాం ఇన్ ప్రెజెన్స్. అండ్ వీ హ్యావ్ ఎ కంప్లీట్ సెటప్. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాల్టి రోజుల్లో అందరికీ, అంటే ఏ పని చేసినా పని చేయకపోయినా, ఎంప్లాయీస్ అయినా బిజినెస్ ఓనర్స్ అయినా సరే, బయట సోషల్ మీడియాలో వాళ్ళ పర్సనాలిటీని, వాళ్ళకి ఒక ఆరా, ఒక రికగ్నిషన్ కావాలని తప్పించిపోతూ ఉంటారు. ముఖ్యంగా బిజినెస్ ఓనర్స్ కి ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. నా బిజినెస్ గురించి నేను ఎలా డెవలప్ చేయాలి, దీని గురించి నేను సోషల్ మీడియాలో డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పి. వీటన్నిటికీ సమాధానం ఏంటంటే మనం మళ్ళీ మన బాస్లు అవ్వడం. అండ్ దానికి కావాల్సింది క్రియేటర్ వర్స్, అంటే యూనివర్స్ ఫార్ క్రియేటర్స్. ప్రతి వ్యక్తి వెళ్ళి కొన్ని రోజుల్లోనే వాళ్ళ కంటెంట్, వాళ్ళ మార్కెటింగ్, వాళ్ళ ప్రమోషన్, వాళ్ళ ఐడియాస్ అన్ని ప్రపంచానికి తెలియపరిచే ఒక వన్ స్టాప్ సొల్యూషన్. ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ క్రియేటర్ వర్స్ అండ్ సుమన్ టీవీ కొలాబరేట్ అయి చేస్తున్న ఈ ఎఫర్ట్ ఆంట్రప్రెన్యూర్స్ని, బిజినెస్ ఓనర్స్ని డెవలప్ చేయడానికి. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఐ హ్యావ్ విత్ మీ ద వన్ అండ్ ఓన్లీ సీరియల్ ఆంట్రప్రెన్యూర్ అండ్ ఫౌండర్ ఆఫ్ మిలియన్ మామ్స్ అండ్ డెంటిస్ట్ బై ప్రొఫెషన్, ఆఫ్ కోర్స్ అందరికీ సుపరిచితుడు, డాక్టర్ మణి పవిత్ర. థ్యాంక్ యూ స్వప్న గారు ఫర్ సచ్ ఎ వండర్ఫుల్ ఇంట్రొడక్షన్. అందరికీ ఈ మధ్య ఎవ్రీబడి వాంట్స్ టు బి అవుట్ దేర్. డాక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, అందరికీ అసలు ఈ నీడ్ ఎక్కడి నుంచి వచ్చింది? దే వాంట్ టు బి దేర్ కాదు, దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్ బట్ టు బి దేర్. ఎందుకంటే 85% ఆఫ్ ద పాపులేషన్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, 82% ఆఫ్ ద పాపులేషన్ ఒక ప్రోడక్ట్ కొనాలన్నా కూడా వాళ్ళు వెళ్ళి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో సర్చ్ చేసి అది కరెక్ట్ రివ్యూ ఉందా, వీళ్ళు అసలు ఉన్నారా అని ఎతుకుతున్నారు. అవును. సో ఈ రోజు నీడ్ ఏంటి? నేను మన పేరు కనుక మనము గూగుల్లో కానీ ఎక్కడైనా కొట్టుకుంటే మనకి సంబంధించిన వీడియోస్ ఏమైనా కనిపిస్తున్నాయా లేదా ఇస్ అ ఫస్ట్ క్వశ్చన్. అందరికీ అదే కావాలి కదా? అందరికీ అదే. ఎందుకంటే అందరు కస్టమర్స్ ఫస్ట్ వెళ్ళి చూసేది ఏంటి? వీళ్ళు అసలు ఉన్నారా, వీళ్ళు జెన్యూన్ గా ఉందా అనేదే వెళ్ళి సర్చ్ చేస్తున్నారు. కరెక్ట్. ఇలాంటి ప్రపంచంలో మనము అది మన ప్రెసెన్స్ లేకపోతే ఇట్స్ లైక్ యూ డోంట్ ఎగ్జిస్ట్. ఒక 2 months బ్యాక్ ఒక డాక్టర్ వచ్చారు. ఆయన క్లినిక్ లో 120 పేషెంట్స్ వస్తారు. నేను సార్ మీకేం అవసరం సార్ వీడియోస్ అంటే, మేడం ఒక పేషెంట్ వచ్చి నన్ను గూగుల్ చేశాడు, గూగుల్లో మీరు కనపడలేదని, మీరు కరెక్టో కాదో అని నాకు డౌట్ వచ్చింది, ఇక్కడ వస్తేమో ఇంతమంది పేషెంట్స్ ఉన్నారు సార్, మీ గురించి ఎక్కడా ఏమీ లేదు, మీరు ప్లీజ్ వెళ్ళి వీడియోస్ చేయండి, లేకపోతే నాకు చాలా భయం వేస్తుంది మీ దగ్గరికి రావాలంటే అని అన్నాడంట. అవును. సో ఆ డాక్టర్ గారు ఎందుకు వచ్చారు అంత బిజీ షెడ్యూల్లో కూడా? ట్రస్ట్ కోసం. ఆ పేషెంట్ అతన్ని నమ్మడానికి టైం పట్టింది. ఇట్ ఇస్ వేస్ట్ ఆఫ్ టైం కదా. అంటే బేసికలీ ఒక క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేసే ప్లాట్ఫామ్ అయిపోయింది డిజిటల్ మీడియా ఈ రోజు. డిజిటల్ మీడియా కన్నా కూడా వీడియో ప్రెజెన్స్ అండి. ఇప్పుడు చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళాలి అంటే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి మనీ పే చేస్తారు. వాళ్ళు ఎంత పే చేస్తారు? ఒక 15,000, 20,000 వాళ్ళు పే చేయగలుగుతారు. చాలా తక్కువ చెప్తున్నారమ్మా మీరు. అంటే నేను అనేది అంత బేసిక్ తో వాళ్ళు అద్భుతమైన రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఓ సోషల్ మీడియాలో ఉండాలి కాబట్టి మనం ఒక ఏజెన్సీకి ఏదో బేర్ మినిమం ఇచ్చేస్తే వాళ్ళు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తారని నమ్ముతారు. కానీ నిజంగా జరిగేది ఏంటి? ఎవరు కూడా కాస్ట్ లో చేయలేరు. కరెక్ట్. దానివల్ల వచ్చే ఇబ్బంది ఏంటి? వాళ్ళు ఒక ఫోటోలు పెడతారు, ఫెస్టివల్ విషెస్ పెడతారు, అంతే తప్ప మీరు ఏ బిజినెస్ చేస్తున్నారు, మీ బిజినెస్ కాంటెంట్ ఉందా, మీ గురించి జనాలకి తెలుసా, మీరు అసలు ఎడ్యుకేట్ చేస్తున్నారా, ఆ కాన్సెప్టే అసలు ఎవరికి అర్థం కాదు. అది చెయ్యాలి అంటే మంచి ఏజెన్సీసే చేస్తున్నాయి. అవి మినిమం 50,000 నుంచి 1 lakh దాకా ఛార్జ్ చేస్తున్నాయి. అది కామన్ మ్యాన్ ఎలా ఎఫోర్డ్ చేసుకోగలుగుతారు? ఒక బిజినెస్ లో అందరు సాలరీస్ ఇచ్చేసరికి అంత అయిపోతుంది. ఒక ఏజెన్సీకి అంత ఖర్చు పెట్టి చేసే ఓపిక, స్తోమత ఇండియన్స్ లో ఎంత మందికి ఉంది? చాలా తక్కువ మందికి. దే కాంట్ సస్టైన్ అండ్ దే డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆల్సో. బికాస్ వీళ్ళు ఏమనుకుంటారంటే ఒక ఏజెన్సీకి ఇచ్చేస్తే ఆ ఏజెన్సీ అంతా చేసేస్తుంది అనుకుంటారు.
వీళ్ళు ఒక్క ఇన్పుట్ ఇవ్వరు బికాస్ దే డోంట్ నో హౌ టు కమ్యూనికేట్ విత్ ఎ మార్కెటింగ్ ఏజెన్సీ. రైట్. సో దే థింక్ దే పేయింగ్ మనీ అండ్ దిల్ గెట్ రిజల్ట్స్. బట్ అక్కడ పాపం ఏజెన్సీ వాళ్ళు కూడా వీళ్ళతో వర్క్ చేస్తానికి స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు కాల్ చేస్తే టైం ఉండదంటారు, బిజీ అని చెప్తారు, అదని చెప్తారు. పాపం వాళ్ళకి మధ్యలో కోఆర్డినేషన్ లేక అసలు ఇంపాక్ట్ అనేది ఉండట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆఫర్ చేసేది క్రియేటర్ వర్స్ లో ఇట్స్ అ బిజినెస్ డెవలప్మెంట్ సొల్యూషన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంతే కదా? ఇప్పుడు ఇందులో మీరు చేసేది యాక్చువల్లీ ఏమిటి అంటే కామన్ మ్యాన్కి కూడా ఇది అందుబాటులో ఉండే టూలా? క్రియేటర్స్ అండ్ సుమన్ టీవీ మెయిన్గా కలిపి మేము చేసేది ఏంటంటే అండి, మనం ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి, అసలు ఏం మాట్లాడాలి అనే భయం ఎంతో మందికి ఉంటుంది. అవసరమా నాకు ఇవన్నీ, ఏం మాట్లాడితే ఏమవుతుందో అనే భయం చాలా మందికి ఉంటుంది. ఇంకొకటి సెకండ్ థింగ్, ఒకవేళ వాళ్ళు జెన్యున్గా చేసి పెట్టినా వాళ్ళ జోష్ ఎంత ఉంటుంది అంటే ఇది చేసేసేయాలి, చూసేసేయాలి. ఇప్పుడు ఇది చూసే వాళ్ళు కూడా ఏమనుకుంటారు, అరే మనం వెళ్ళి ఎలాగొట్టా చేయాలనుకుంటారు. కానీ ఒక 2, 3, 4 చేసేసరికి తుస్సని ఎనర్జీ అయిపోతుంది. వాళ్ళ బిజినెస్ మీద మళ్ళీ బిజీ కదా, ఎవరికి ఖాళీ కూడా లేదు కదా. సో దిస్ ఇస్ నాట్ ఎ ప్రయారిటీ ఫర్ పీపుల్, దో దే నో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎలా చెయ్యాలో తెలియక స్పీడ్గా చెయ్యలేక పొద్దున్నుంచి 4-5 గంటలు ఒక వీడియో చేస్తే చాలా ఎక్కువైపోతుంది. కరెక్ట్. వేర్ యువర్ టైమ్ ఈస్ గెటింగ్ వేస్టెడ్, యువర్ ఎనర్జీ ఈస్ గెటింగ్ వేస్టెడ్ అండ్ యూ డోంట్ సీ రిజల్ట్స్. బికాస్ సోషల్ మీడియాలో 100 వీడియోస్ పడేదాకా ఆల్గరిథం మనం ఎగ్జిస్ట్ అయ్యామన్న విషయమే ఆల్గరిథంకి తెలియదు. ఇది ఎవ్వరు చెప్పరు, మీకు ఏజెన్సీ వాళ్ళు చెప్పరు, ఎవరు చెప్పరు. ఎందుకంటే 100 అంటే అమ్మో 100 ఫస్ట్ స్టెప్ ఎలా అవుతుంది? 100 అంటే వాళ్ళ లెక్కలో నెలకి ఒక 8 వీడియోలు అంటే 1 year ఆఫ్ కాంట్రాక్ట్. ఆపకుండా పర్ఫెక్ట్గా టైంకి, అది కూడా ఎంతో ఇంపాక్ట్ఫుల్గా పవర్ఫుల్ కంటెంట్ పడితేనే మనకి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనకి అంత బడ్జెట్ ఉండదు, అంత ఓపిక ఉండదు. వి ఆల్ వాంట్ క్విక్ రిజల్ట్స్. అదే మనం ఏజెన్సీకి ఇచ్చేసాం 2-3 నెలల్లో అరే లీడ్స్ వచ్చేసి ఎట్లా అనేదే రాదు. సో దాట్స్ వేర్ వి కమ్ ఇన్. ఎందుకంటే ఒక 3-4 రోజుల్లో 100 వీడియోస్ మన ప్లేస్లో క్రియేటర్స్లో స్టెప్ ఇన్ అయ్యి టక వాళ్ళు చేసి మా ఫస్ట్ స్టెప్ ఇస్ 100 వీడియోస్ అండి. అండ్ ఆల్ ఫర్ జస్ట్ 35,000 rupees. ఎస్, నిజంగానే ఒక టూల్ చేతికి ఇచ్చేసినట్టు ఇది. అంటే వాళ్ళనే ఒక పవర్ఫుల్ టూల్ కింద క్రియేట్ చేస్తున్నాం. అది ఇప్పుడు మనము వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మీలో ఉన్నంత నాలెడ్జ్ స్కిల్ బయట ఎవరికి ఉండదు. కానీ తర్వాత వాళ్ళు వీడియోలు చేసినప్పుడు దాని ఎడిటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. అఫ్ కోర్స్ ఇప్పుడు సుమన్ టీవీ విల్ సపోర్ట్ ఆల్ ఆఫ్ దట్. దిస్ ఇస్ 100% ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ క్రియేటర్స్ సైడ్. సుమన్ టీవీ మనకి ప్లాట్ఫామ్ ఇస్తుంది సో దట్ వీ కెన్ రీచ్. సో మనం ఎట్లా చేస్తున్నామంటే ఈ 100 వీడియోస్ చాలా బాగా చేసిన వాళ్ళకి, వాళ్ళు ఎవరైతే స్కిల్ ఇంప్రూవ్ అయ్యి మొత్తం కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయిన వాళ్ళకి సుమన్ టీవీలో వీఆర్ గివింగ్ ఎ ప్లాట్ఫామ్ సో దట్ దే కెన్ బ్లో అప్ దేర్ ఎంటైర్ కంప్లీట్. సో వాళ్ళు ఒక 1 year 2 year ఆగాల్సిన అవసరం లేదు. దట్స్ వై సుమన్ టీవీ ఇస్ కమింగ్ ఇన్ యాజ్ ఎ కొలాబరేటర్, రైట్? సో వాళ్ళకి కావాల్సిన స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్, ప్రెజెన్స్, రైట్ ఫ్రమ్ దర్ డ్రెస్సింగ్, హౌ టు క్రియేట్ దట్ ఇంపాక్ట్. ఎందుకంటే మనం వేసుకునే జ్యువెలరీ, మనం వేసుకునే డ్రెస్సింగ్, ఎవ్రీథింగ్ మేక్స్ అ వెరీ పవర్ఫుల్ ఇంపాక్ట్ ఆన్ స్క్రీన్. కానీ అది చాలా మందికి తెలియదు, అమ్మో చాలా ఖర్చు అవుతుందేమో అనుకుంటారు. బట్ ఇక్కడ మేము ఏం చేస్తామంటే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఎలా స్క్రిప్ట్ చేయాలి, ఎలా డ్రెస్ అవ్వాలి, ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, ఎంత పవర్ఫుల్గా మనం ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అన్ని మేము ట్రైనింగ్ ఇచ్చి సుమన్ టీవీలో వీళ్ళలో ఉన్న టాప్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో దే విల్ గెట్ ఎ షోకేస్ ఇన్ సుమన్ టీవీ. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం అంతా స్క్రాలర్స్ కింద అలవాటు అయిపోయాం, అంటే కన్జ్యూమర్స్ అయిపోయాం. నిద్ర లేచిన దగ్గర నుంచి ఫోన్ పట్టుకుని ఇలా చూస్తామే అలవాటు అయిపోయింది. ఇమాజిన్ ఆ చూడటంలో మన వీడియో వస్తుందా లేదా, రైట్? బికాస్ కన్జ్యూమర్స్ నుంచి క్రియేటర్స్ కింద చేయడం కోసం, వెల్త్ బిల్డర్స్ కింద క్రియేట్ చేయడం కోసం we have come forward because everyone has potential. మనకి ఏదైనా బిజినెస్ సెటప్ చేయాలంటే ఎంతో డబ్బులు అవసరం లేదు. మన చేతిలో ఉన్న ఈ ఫోన్ ఈజ్ ద బిగ్గెస్ట్ టూల్ దట్ వీ హ్యావ్. వెనకటికి నాకు ఒక డాక్టర్ గారు ఈ మధ్య చెప్పారు, నేను మా క్లినిక్ ఉన్న ఏరియాలో అందరి దగ్గరికి వెళ్ళి కలిసి వద్దాం అనుకుంటున్నానండి, నేను ఇలా ఉన్నానని చెప్పడానికని. ఇప్పుడు క్రియేటర్ వర్స్తో మారిపోతుంది అనమాట సొల్యూషన్ అయితే. సో క్రియేటర్ వర్స్తో ఏం జరుగుతుందంటే అండి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ క్రియేటింగ్ వీడియోస్, వీ హ్యావ్ ప్రోగ్రామ్ ఇన్ మల్టిపుల్ స్టెప్స్. ఫస్ట్ స్టెప్స్లో వీ హెల్ప్ దెమ్ విత్ స్క్రిప్టింగ్. ఓకే, ఒక 100 స్క్రిప్ట్స్ చేసేలాగా వాళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తాం. ఆ 100 స్క్రిప్ట్స్ మాట్లాడేలాగా ట్రైనింగ్ ఇస్తాం. ఎవరైతే దీంట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్తాం, వేర్ వీ హెల్ప్ దెమ్ బిల్డ్ ద ఎంటైర్ వీడియో సెట్. ఎవరైతే వీడియోస్ లో క్వాలిఫై అవుతారో దెన్ వీ టేక్ దెమ్ ఇన్ టు ద థర్డ్ స్టెప్, విచ్ ఇస్ హౌ టు యూజ్ ఎవ్రీ సింగిల్ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ అవైలబుల్ ఫర్ అస్. కరెక్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి అన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ నుంచి, ఫేస్బుక్ నుంచి, యూట్యూబ్ నుంచి, లింక్డ్ఇన్ వరకు, బేస్డ్ ఆన్ దేర్ ప్రొఫెషన్, బేస్డ్ ఆన్ వాట్ బిజినెస్ దే ఆర్ ఇన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాట్ఫామ్ సూట్ అవుతుంది. సో వీ ట్రైన్ దెమ్ ఇన్ దాట్. అండ్ ఆఫ్టర్ దాట్ వచ్చిన ప్రతి లీడ్ని మనము
ఎలా సేల్ కింద కన్వర్ట్ చేసుకోవాలి అనేది 1 year ప్రోగ్రామ్ అది అన్నమాట. కూడా 1 year అది 1 year ప్రోగ్రామ్. ఈ వీడియోస్ ఇవన్నీ నా ప్రెసెన్స్ లో నేను చేయించగలుగుతాను, కానీ కస్టమర్ తో ఎలా మాట్లాడాలి, సిస్టమ్స్ ఎలా బిల్డ్ చేయాలి, అవన్నీ కొంచెం టైం పడుతుంది. Right. సో దట్ ఈస్ 1 year ఇది ప్రోగ్రామ్. టిపికలీ ఎలా అంటే మీరు అన్నది నిజంగానే ప్రోడక్ట్ అండ్ ఆల్సో సర్వీస్ ఓరియంటెడ్ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళకి కూడా వెన్ దే ఆఫర్ సర్వీస్ లైక్ డాక్టర్స్, లాయర్స్, వీళ్ళందరికీ ఉపయోగపడుతుంటారా? నాట్ జస్ట్ లాయర్స్, మన డాక్టర్స్, వీ హ్యావ్ రియల్టర్స్, ట్రైనర్స్ అండ్ కోచెస్. ఇప్పుడు వరకు ఆల్రెడీ 300+ పీపుల్కి వీ హ్యావ్ క్రియేటెడ్ కాంటెంట్. మా ఒక్కొక్క బూట్ క్యాంప్లో క్లోజ్ టు 6,000+ రీల్స్ అనేవి మేము క్రియేట్ చేస్తాం ఇన్ అబ్బా. ప్రెజెన్స్. అండ్ వీ హ్యావ్ అ కంప్లీట్ సెటప్ వేర్ వాళ్ళ లుక్ నుంచి వాళ్ళ డ్రెస్సింగ్ నుంచి ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ వేర్ ఆల్ ఆఫ్ అస్ వర్క్ టుగెదర్ అండ్ ఆల్సో పియర్ టు పియర్ లెర్నింగ్ వేర్ అంతే కదా. ఒక 2-3 వీడియోలకే ఓపిక అయిపోతుంది, అబ్బా అవసరమా అని ఎనర్జీ డౌన్ అయిపోతుంది. కానీ మనం నీరసంగా ఉన్నప్పుడు పక్కన వాళ్ళు చేస్తుంటే అరే వీళ్ళు చేస్తున్నారు, లెట్స్ డూ ఇట్. అండ్ దట్ సపోర్ట్ ఎన్విరాన్మెంట్ ఇస్ సో బ్యూటిఫుల్. రైట్. ఒక్కొక్కరు మోటివేట్ చేసుకుంటారు. అండ్ ఐ హ్యావ్ ఛాలెంజెస్ ఎవ్రీ అవర్. ఒక హైపర్ డ్రివెన్ ఛాలెంజ్ ఉంటుంది అనమాట. దీనికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి ఏమైనా కనెక్షన్ ఉందా? టిపికల్గా ట్రెడిషనల్గా మనం బిజినెసెస్ ఎలా చేసేవాళ్ళం, ఓకే నేను ఇది ఓపెన్ చేస్తున్నానని నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నేను చెప్తే వాళ్ళు ఓకే మా వాళ్ళకి ఇది అవసరం అని చెప్పి రెఫరల్స్ ఇస్తారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫస్ట్ రెఫరల్ ఇస్తారు. సెకండ్ లెవెల్లో ఏమవుతుంది, వాళ్ళ రెఫరల్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళ సర్వీస్ బాగుంది అని వీళ్ళని వేరే వాళ్ళకి పరిచయం చేస్తారు. ట్రెడిషనల్గా అదే జరిగింది. 20 years బ్యాక్ ఒక విజిటింగ్ కార్డ్ ఉంటే అది ఇస్తే మన పరిచయం. ఓకే, 10 years బ్యాక్ వెబ్సైట్ మ్యాండేటరీ ఉండాలి. అవును. రైట్ నౌ మీకు వీడియో మ్యాండేటరీ ఉండాలి. వీడియో ఉంటే ఎందుకు అంటే నేను నా విజిటింగ్ కార్డ్ని ఒక మహా అయితే 10 మందికో 20 మందికో ఇవ్వగలుగుతాను. వెబ్సైట్కి ట్రాఫిక్ వస్తే తప్ప కుదరదు. బట్ మై వీడియో ఇస్ మై ట్రాఫిక్ జనరేటర్. సో అట్ వన్ గో ఐఎమ్ హ్యావింగ్ మై ప్రెజెన్స్. ఇప్పుడు లాస్ట్ వీక్ నా ఒక వీడియో ఇట్ హ్యాస్ రీచ్ 40,000 పీపుల్. ఆ 40,000 పీపుల్లో 400 మంది నా క్లాస్కి రిజిస్టర్ అయ్యి 100 మంది ఒకేసారి నా సెషన్లో వచ్చారు. సో ఈ జనరేషన్లో ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ అ వెల్త్ మెషీన్, ఇట్ ఈస్ స్కేల్. సింప్లీ నథింగ్ బట్ స్కేల్. ఆ స్కేల్కి రీచ్ అవ్వాలి అంటే నేనే ప్రతి చోట ఉండాల్సిన అవసరం లేదు, నా ఎంప్లాయీస్ ప్రతి చోట ఉండాలి. ఎంప్లాయీస్కి మనం ఇచ్చే శాలరీస్ బదులు కెన్ ఐ క్రియేట్ మై AI ఎంప్లాయీస్ విచ్ ఆర్ వర్కింగ్ 24/7 ఫర్ మీ. ఇలాంటి మెథడాలజీని అలవర్చుకున్న తర్వాత ఈ బిజినెస్ డెవలప్మెంట్ లో సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్మెంట్ అయిన వాళ్ళు మీకు తెలుసా? మా లాస్ట్ బ్యాచ్లో హోసూర్ నుంచి ఒక అగ్రి ఆంటర్ప్రినర్ వచ్చారు మన దగ్గర. ఓకే. మంజునాథ్ అని హోసూర్ నుంచి వచ్చారు. మంజునాథ్ గారు ఆల్మోస్ట్ 100+ వీడియోస్ మా దగ్గర క్రియేట్ చేశారు. Day 1 ఆయన చేసిన వీడియోని పోస్ట్ చేస్తే ఆ వీడియో 3,45,000 పీపుల్కి రీచ్ అయింది. ఎట్లా రీచ్ అయిపోతుంది అట్లా? బికాస్ దట్ ఈస్ అ ట్రైనింగ్ దట్ వీ గివ్. అంటే వీడియో అంత బాగుందా, కంటెంట్ అంత బాగుందా, ఏం జరిగింది? కంటెంట్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. కంటెంట్ ఈస్ కింగ్ అండి. ద కింగ్ టుడే ఈస్ రూలింగ్ విచ్ ఇస్ అంతే కదా. కంటెంట్. ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు అందరూ వీడియోసే చూస్తారు. అగ్రి స్పేస్ లో వీడియోస్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. సో ప్లాట్ఫామ్ మీకు ఇమీడియట్ గా సపోర్ట్ చేస్తుంది. అదే కదా. 3,45,000 పీపుల్ కి రీచ్ అయితే హీ క్లోజ్డ్ సేల్స్ మోర్ దాన్ 50 lakh rupees. బాబోయ్. ఆయన గ్రూప్ లో ఎవ్రీడే మేడం థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఏమైంది సార్ అంటే మేడం ఇవాళ వీడియో 100K వ్యూస్ క్రాస్ అయింది మ్యామ్ ఇవాళ వీడియో మళ్ళీ 200K. అట్లా కన్సిస్టెంట్గా డిసిప్లిన్గా పెడుతుంటే ఇమాజిన్, నేను ఒక ఫార్మర్ గురించి చెప్తున్నానండి. సో కెన్ యూ ఇమాజిన్ ద పవర్ ఆఫ్ అ రియల్టర్. అదే కదా. ముంబై నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఓకే, ఆమె వాళ్ళ హస్బెండ్ చనిపోయారు యాక్చువల్లీ. సో షీ జాయిన్ ద బూట్ క్యాంప్. కొల్హాపూర్ నుంచి బూట్ క్యాంప్లో జాయిన్ అయింది. తనంది నన్ను అసలు మా ఆయన ఎప్పుడు పని చేయనివ్వలేదు మ్యామ్, బికాజ్ నేను ఉన్నాను కదా, నీకేమవసరం, పిల్లల్ని చూసుకో అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు తను వెళ్ళిపోయాడు, నేను మా అమ్మ దగ్గరికి వచ్చేసాను, ఎందుకంటే నేను నా లైఫ్ స్టైల్ అఫోర్డ్ చేసుకునే స్టేట్లో లేను. రైట్. కానీ మీరు నాకు కరెక్ట్ అనిపిస్తుంది, మీరు నాకు గైడ్ చేస్తే నేను ఏదన్నా చేస్తాను, మీరు నాకు చెప్పండి ఏం చేయాలో. మా ఇద్దరు పిల్లలకి నేను చదివించాలి. ఆయన ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంతకుముందు జాయిన్ చేశాడు, ఇప్పుడు నేను ఇంట్లో పెట్టుకున్నాను, ఎందుకంటే నేను స్కూల్ ఫీజు కూడా పే చేసే పరిస్థితిలో లేను, ఏం చేయాలి అని చెప్తే, సరే నువ్వు హైదరాబాద్కి రా, బీ పార్ట్ ఆఫ్ ద వీడియో క్రియేషన్ బుక్ అంటే నవ్వుతారు మ్యామ్, హస్బెండ్ చనిపోయి ఇవన్నీ వేషాలు అవసరమా అని అంటారు నన్ను. అంటే వాళ్ళు ఎవరైనా నీకు కూడి పెడతారా అమ్మా, విల్ దే పుట్ దేర్ యువర్ కిడ్ ఇన్ ద స్కూల్, నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు, ఏం కాదు రా, ఎవడైతే నిన్ను అంటాడో వాళ్ళందరినీ బ్లాక్ చేసి పడేసి ఎవరు ఏం చేస్తారో చూద్దాము అని చెప్పాను. భయంని ఓవర్కమ్ చేసి షీ కేమ్ టు హైదరాబాద్. 100+ వీడియోస్ చేసింది. చేశాక ఆల్మోస్ట్ 150 వీడియోస్ చేసింది. 4 days పట్టింది ఆమెకి చేయడానికి.
ఆమె డ్రెస్సింగ్ నుంచి, ఆమె లుక్ నుంచి, ఎవ్రీథింగ్ వి రీడిఫైన్ ఫర్ హర్ బికాస్ షీ వాజ్ ఓవర్ వెయిట్, షీ వాజ్ ఇన్ డిప్రెషన్, హస్బెండ్ లాస్, కొల్హాపూర్కి ఎప్పుడైతే మూవ్ అయిందో నెక్స్ట్ 3 monthsలో మదర్ కూడా చనిపోయారు క్యాన్సర్తో. సో 2 big losses అండ్ సింగిల్ అయిపోయింది సడన్గా. మీరు ఏం చెప్తే అది చేస్తాను, మీరు ఏం చేస్తానని చెప్తానంటే ఫస్ట్ వాకింగ్ చేయడం స్టార్ట్ చేయి. బికాస్ వీడియో క్రియేషన్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఒక కెమెరా పట్టుకున్నామా చేసామా అని ఒక్కటే కాదు. వీ గివ్ ఎ complete 360-degree transformation. So last 1 year she lost close to 18 kgs weight. Wow. And Swapna garu, she moved to Mumbai, 41st floor in Mumbai, Lower Parel lo sea facing flat konukundi. Both her kids are going through college. First kid he's got a job and he started earning, seeing what his mom is doing. And last 1 year lo tana turnover is 72 crores. ఏం చెప్తాం దీనికంటే అసలు యాక్చువల్లీ She didn't have any other skill. ఏ స్కిల్ లేకుండింది, రైట్? She just believed me. She came to Hyderabad to create a verse. బ్లైండ్గా చెప్పింది చేసింది. ఎందుకంటే తనకి భయము, దానికి నువ్వు ఒక్కదానివే కాదు, మొత్తం మేమంతా ఉన్నాం నీకు. సో వీఆర్ హర్ ఆర్మీ, వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ, నువ్వు జస్ట్ ఇది చేయి. కానీ ఆమె ఫస్ట్ సేల్ క్లోజ్ చేయడానికి ఆమె ఎన్ని కాల్స్ చేసిందో తెలుసా మీకు? 1000 calls చేస్తే ఫస్ట్ సేల్ క్లోజ్ అయింది. అంటే అంతవరకు ఆమె ఓపిక పట్టింది. షీ వాజ్ టాకింగ్ టు పీపుల్, షీ వాజ్ పుట్టింగ్ ఇన్ ద ఎఫర్ట్. చాలామంది అదేదో పాప్కార్న్ ఎఫెక్ట్ లాగా ఇవాళ మొదలెట్టేస్తే రేపటికల్లా రిజల్ట్ కావాలంటారు. మీ స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేయడంలో నేను 2 to 3 daysలో చేయగలుగుతాను, కానీ మీరు ఫాలో అప్ చేయగలుగుతారా? మీరు సిస్టమ్స్ బిల్డ్ చేస్తారా? విల్ యూ బి ఏబుల్ టు టాక్ అండ్ కంటిన్యూ? పర్సిస్టెన్స్ అవసరం. ఎస్. క్రియేటర్ వర్స్ అనే ఒక ఇంటర్ఫేస్ తోటి చాలా విషయాలు లైన్లో అలైన్ అయిపోతున్నాయి. యూనో స్టార్టింగ్ ఫ్రమ్ హౌ దే ప్రెజెంట్ దెమ్సెల్వ్స్, వాళ్ళ పర్సనాలిటీ మారుతోంది, వాళ్ళ బిజినెస్ పట్ల వాళ్ళకి ఒక ఫోకస్ వస్తుంది, వాళ్ళ కోర్ స్కిల్ ఏంటో వాళ్ళకే అర్థమవుతోంది. ఎందుకంటే చాలా మంది వాళ్ళేంటో కూడా మర్చిపోతారు. అవును, సొసైటీలో, కాలేజ్లో అందరి ఎఫెక్ట్తో యాజ్ అ పేరెంట్, యాజ్ అ ఉమెన్, యాజ్ అ మ్యాన్, we forget what we are. కరెక్ట్. Once they come here, we have something called as a quantum jumping process. Okay? నేను నా గురించి ఇది ఊహించుకున్నా. I tell them dream. మీరు ఎంత డ్రీమ్ చేయగలుగుతారో చేయండి. మీరు ఎంత డ్రీమ్ చేసినా దానికి నెక్స్ట్ లెవెల్కి మీరే మిమ్మల్ని తీసుకెళ్లేలాగా నేను మీకు సపోర్ట్ చేస్తాను. అద్భుతం. So I call this as a quantum jumping process where I help you create the reality that you have always been wanting for in your life. All that we speak about theoretically called law of attraction, you are actually creating in Creativerse. In Creativerse live. It is not by imagination, content, technical skill, bringing out your best ability. We give that well-rounded. They're already well-rounded, but we polish that gem so much. చాలా అవసరం. అందరూ వెల్ రౌండెడ్గా ఉంటారంటే, బికాస్ చాలా మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళకి కమ్యూనికేషన్ దగ్గర ఆగిపోతారు, లేదు హెసిటేషన్ ఉంటుంది, లేదు ప్రోక్రాస్టినేషన్ ఉంటుంది. అవన్నీ తీసేస్తేనే కదా ఈ ఒక ప్రోడక్ట్ బయట. అండ్ అది నేను తీయడానికి కష్టపడనివ్వను. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 1 hourలో దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు డూ. నెక్స్ట్ 1 hour వాళ్ళకి ఆలోచిస్తానికి టైం ఇవ్వకుండా వి పుట్ దెమ్ ఇన్ టు దేర్ హైయెస్ట్ ప్రెజెన్స్. ఇట్స్ లైక్ యూ నాట్ ఇమాజినింగ్ యూ సీయింగ్ యూ ఆన్ కెమెరా, రైట్? మనం ఎప్పటి నుంచో ఊహించుకుంటాం, నేను అట్లా ఉంటే బాగుండు, ఇట్లా ఉంటే బాగుండు. మీకు ఎట్లా కావాలో అట్లా కెమెరాలో లెట్స్ డూ ఇట్. ఎవరెవరికి ఈ కోర్స్ యూస్ఫుల్? ఆఫ్ కోర్స్ ఐ డోంట్ సీ ఎనీబడి will not want to do this course. So ఎలా ఉంటాయి, బ్యాచెస్ లో ఉంటాయా మీకు? Yeah, it's like a limited batch of maximum 40కి మించి ఒక బ్యాచ్ లో మేము తీసుకోము. అండ్ once in a month we do it because we want that person to like ఆ 40 మందికి రిజల్ట్ ఇచ్చి తీరుతాం. దట్ ఈస్ మై what do you call, ఉతికి పెడతారు అంతే. యుఎస్ వీసా కూడా ఇప్పుడు ఇన్స్టా సోషల్ మీడియా అకౌంట్ అడుగుతున్నారు. డూ యూ హ్యావ్ అ సోషల్ మీడియా ప్రెజెన్స్ అని అడుగుతున్నారు. Absolutely. సో ఎవ్రీబడి అంటే క్రెడిబిలిటీకి అది ఒక కీ, ఒక ఆధార్ కార్డ్ అయిపోయింది. We had a student like this who wanted to go to US. వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. ఆ బాబు 2 daysలో కంప్లీట్ we designed his entire personality. ఆయన యుఎస్కి వెళ్ళక ముందు ఏ ప్రెజెన్స్ అయితే క్రియేట్ చేయాలో కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసేసాం. సో when they see him they'll be like, వీనికి వీసా ఇవ్వకపోతే మనంత పిచ్చోళ్ళు ఇంకొకరు లేరు అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చేలాగా we created their personality. చాలా అమేజింగ్ గా ఉంది the whole and concept. HR team has done this. ఎందుకంటే హైరింగ్ ఏజెన్సీస్కి వాళ్ళకి రైట్ పీపుల్ వాళ్ళ దగ్గరికి రావాలి అంటే మేఘనా నరసింహ అని, షీ రన్స్ అ వెరీ బిగ్ HR కంపెనీ. ఒక్క వీడియో పోస్ట్ చేస్తే 500 రిక్వైర్మెంట్స్ వచ్చాయి స్వప్న గారు. కెన్ యూ ఇమాజిన్ హౌ పవర్ఫుల్ ఇస్ దాట్? అండ్ ఇట్స్ నాట్ జస్ట్ దాట్, వీ హ్యాడ్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరర్స్, రోబోటచ్ బాలకృష్ణ గారు, హీ రన్స్ సచ్ అ హ్యూజ్ థింగ్. ఆయన ఎంత బాగా అంటే ఒక ఏం తెలియని ఆయనలాగా, నిన్న సార్ మీ టీం వాళ్ళని ఎవరైనా తీసుకొస్తారమ్మా, ఫస్ట్ నేను నేర్చుకుంటానమ్మా,
నేను నేర్చుకున్నది నేను నా టీంకి ఇస్తే అప్పుడు మా టీం చేయగలుగుతుంది. ఎంత బాగా అండి, ఆయనకి 20+ స్టోర్స్ ఉన్నాయి అక్రాస్ హైదరాబాద్, అదే కదా. మసాజ్ చైర్స్. అంత పెద్దవాళ్ళ నుంచి జస్ట్ పాస్ అవుట్స్ వరకు ఎవ్రీ వన్ కమ్స్ టు అస్, మీరు చెప్పండి మేము జస్ట్ చేస్తాం అంతే. దట్ ఈస్ యునో మోడ్ ఇన్ విచ్ దే కమ్, బికాస్ డైరెక్ట్గా ఒక హాఫ్ డేలో వాళ్ళకి రిజల్ట్ కనిపించేస్తుంది. సో వీ హ్యాడ్ న్యూరో సర్జన్స్, వీ హ్యావ్ రీనల్ సర్జన్స్, వీ హ్యాడ్ ఆంకో సర్జన్స్, లక్నో మ్యాక్స్ హాస్పిటల్ హెడ్ నుంచి యు నేమ్ ఇట్, ముంబై, థానే, అస్సాం, జైపూర్ నుంచి వీ హ్యావ్ హ్యాడ్ డిఫరెంట్ బిజినెస్ ఓనర్స్, ప్రొఫెషనల్స్ ఫ్రమ్ ఆల్ ఫీల్డ్స్ అండి. వీ హ్యాడ్ సిఎస్, వీ హ్యాడ్ సిఏ, వీ హ్యావ్ ఇన్సూరెన్స్ పీపుల్, ఫైనాన్స్ కన్సల్టెంట్స్, ఇట్లా కంప్లీట్లీ లైక్ యునో కంప్లీట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో మెటీరియల్స్ ఉంటాయి కదా, ప్లైవుడ్ వాళ్ళు, రైట్. ఇది హౌ డు వి ప్రెజెంట్ ఏ ప్లైవుడ్, యు నో ఐ ట్రైన్ పీపుల్ ఈవెన్ ఇన్ దాట్. ఉమెన్ సెగ్మెంట్ లో మీరు చూస్తే ట్రైనర్స్ అండ్ కోచెస్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్, సారీస్, డ్రెస్సింగ్, everyone goes through the process. చాలా మందికి అవసరమైన ఒక మంచి టూల్ ని కరెక్ట్ సకాలంలో, అది కూడా ఎక్కువ టైం కూడా తీసుకోకుండా 2-3 రోజుల్లో మీరు ఆఫర్ చేయడం, మనం ఆఫర్ చేయడం అని చెప్పాలి. సుమన్ టీవీ అండ్ క్రియేటర్ వర్క్స్ టుగెదర్. నేను ఏదైతే వీడియో గురించి టీచ్ చేస్తానో, సుమన్ టీవీ సపోర్ట్ వల్ల ఇంతమందికి రీచ్ అవడానికి మీరు అవకాశం కల్పించినందుకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ సపోర్ట్. ఐ వాంట్ టు రియల్లీ, ఇప్పుడు మిలియన్ మామ్స్లో నేను ఎలా అయితే ట్రాన్స్ఫర్మేషన్ చేశానో అలా ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు డూ టు 1 million people, రైట్? ఒక 1 lakh+ నాలెడ్జ్ ఉండి హార్డ్ వర్క్ చేసే వాళ్ళని ఇమాజిన్ ఒక్కొక్కరిని మనం 1 million people కి రీచ్ అయ్యేలాగా మనం కలిపి చేసాం అనుకోండి, డెఫినెట్ గా దీనివల్ల ప్రొడక్టివిటీ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, Right. ఎంత And అబండెన్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. Right. అండ్ నిజంగానే లా ఆఫ్ అబండెన్స్ ప్రకారం ప్రతి వాళ్ళకి ఒక ఉనికి, ఒక స్థానం, ఒక స్పెషల్ ప్లేస్ ఉంది వరల్డ్ లో. అది మనం ఏమిటో తెలుసుకోవడమే మన జర్నీ. Yes, and మనం చేస్ చేయకూడదు. అవును, We have to magnetize people towards us. అవును, Like అవును. మన కమ్యూనికేషన్ చాలా charismatic గా ఉండాలి. మన presence should be like magnetic. People should find us and they should want to work with us. థ్యాంక్ యూ సో మచ్ పవిత్ర గారు ఫర్ అ వండర్ఫుల్, ఇన్ఫర్మేటివ్, ఇంటరాక్టివ్ పాసిబిలిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఒకటే ఆడియన్స్కి చెప్తాను, మీ దగ్గర ఫోన్ ఉంది, మీ దగ్గర స్కిల్ ఉంది, మీ దగ్గర నాలెడ్జ్ ఉంది, జస్ట్ జాయిన్ us and see the magic happen. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మణి పవిత్ర. Thank you, Andy. Thank you so much.